Any questions? Any questions? Questions ఏవి లేకపోతే మనము లాస్ట్ 2 days కూడా మనము సాధనలు చేశాము. ఉన్నత చైతన్యంలో ఉండడము అంటే మెంటల్ బాడీని ఏ విధంగా ఎక్స్పాండ్ చేయడం, ఎమోషనల్ పొరని మనం లూజన్ చేసి ఎమోషనల్ పొరని లూజన్ చేసి మెంటల్ బాడీ కాన్షియస్నెస్ని ఎక్స్పాండ్ చేయడము, ఉన్నత చైతన్యంలో ఉండడం సాధన చేశాము. తర్వాత మనం ఇంకోటి ఏంటి ప్రకంపనలు పెంచుకోవడం అంటే మన హృదయం దగ్గర చేయి పెట్టి మన ప్రకంపనలు హయ్యర్ వైబ్రేషన్స్కి కనెక్ట్ అవ్వడం కూడా మనం సాధన చేసాము. ఆ రికార్డింగ్స్ 2 ఉన్నాయి. మీరు తప్పకుండా మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు అవి పెట్టుకొని మీరు సాధన చేసుకుంటూ ఉండండి. మ్యూజిక్తో సహా ఉన్నాయి అవి. ఓకే. సో ఎప్పుడెప్పుడెప్పుడెప్పుడో క్రానిక్గా ఉన్న ఎటువంటి ఎమోషనల్ విషయాలనైనా ఆఖరిని గుర్తు తెచ్చుకుని ఒక్కొక్క దానికి హయ్యర్ వైబ్రేషన్ని అద్దాలి. అది సాధన. ఇందులో మిస్ అయ్యారు కొంతమంది. రికార్డింగ్స్ ఉన్నాయి కాబట్టి వాటిని ఫాలో అవుతూ మీరు చేయండి మాస్టర్స్. సో ఈరోజు మనము ఇంకా ఇది కొనసాగిద్దాం. ఓకే. మీ మనోవికారాలను నిశ్శబ్దంగా ఉంచండి అనేసి చెప్తున్నారు. ఈ చాప్టర్ ఏంటంటే చాప్టర్ 9 ఇది. మనోవికారాలను నిశ్శబ్దంగా ఉంచండి. సో మీ విశ్వంలో హింసను కలుగజేసే తరంగ నమూనాలు ఇంకా వదిలిపోలేదు. అంటే ఇది ఓరిన్ గారు చెప్తున్నారు కదా, ఓరిన్ ఛానలింగ్ కదా, సనయా రోమన్ది. సో అక్కడ నుంచి వచ్చిన సందేశం అన్నమాట. ఆయన ఏం చెప్తున్నారంటే మీ విశ్వంలో హింసను కలుగజేసే తరంగ నమూనాలు ఇంకా వదిలిపోలేదు. పై లోకాల్లో ఈ తరంగ నమూనాలు నిశ్శబ్దంగా సున్నితంగా సాగిపోతాయి. మీ సంకల్పం ఏమిటంటే ఈ నిశ్శబ్దంగా సాఫీగా సాగే శక్తిని భూమి మీదకు తీసుకువచ్చి పదార్థ పరివర్తనకు సహకరించేలా చెయ్యటమే. సో ఇప్పుడు ఓరిన్ గారు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు మన భూమి మీద ఈ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ అన్నీ ఉన్నాయి. అందులో హింస మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం, లో ఫ్రీక్వెన్సీ హై ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ అని, రైట్? సో ఈ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ ఎలా ఉంటాయి? తరంగాలే కదా, వేవ్స్. అవి అవి ఈ తలాన్నంతా అస్సలు వదిలిపోలేదు. అయితే మరి వేరే తలాల్లో ఇది ఉండదా? ఈ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ ఉండవా అని క్వశ్చన్ ఇక్కడ రావాలి మీ అందరికి. ఏమంటున్నారంటే పై లోకాల్లో కూడా ఈ తరంగ నమూనాలు ఉంటాయి. ఈ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ అక్కడ కూడా ఉంటాయట. కానీ అవి కాముగా ఉంటాయి. ఇక్కట్లాగా విచ్చలవిడిగా డాన్స్ చేయవు. ఇక్కడ చూడండి, ఎప్పుడు చూసినా ఆ లో ఫ్రీక్వెన్సీ ఎనర్జీసే. చాలా కష్టమైపోతూ ఉంటుంది, రైట్? సో ఈ ఫ్రీక్వెన్సీ ఎనర్జీస్ పై తలాల్లో కూడా ఉంటాయట. కానీ అవి బుద్ధిగా ఉంటాయి, నిశ్శబ్దంగా సున్నితంగా అలా సాగిపోతూ ఉంటుంది తప్ప ఎవరిని డిస్టర్బ్ చేయవు. అంటే అక్కడ వాటికి బలం లేదు. భూమి మీద బలం ఉంది. ఎందుకు? ఆ బలాన్ని ఎవరిస్తున్నారు? మానవుడు. ఎందుకు ఇస్తున్నాడు? అజ్ఞానం చేత. కాబట్టి మీ సంకల్పం ఎలా ఉండాలంటే ఏం చెప్తున్నారు? ఈ నిశ్శబ్దంగా సాఫీగా సాగే శక్తిని పైతలంలో ఇవే ఫ్రీక్వెన్సీలు పైతలంలో కాముగా నిశ్శబ్దంగా ఖాళీగా ఏమి గందరగోళం లేకుండా ఉంటాయట. సో ఆ శక్తిని ఇక్కడ ఏమవుతుందంటే మనుషులకు అరిషడ్ వర్గాలతో ఈ ఎనర్జీస్ కూడా కలిసిపోయి విపరీతంగా మారుతున్నాయి ఈ భూమి మీద. సో ఆ కామగా ఉండే శక్తిని భూమి మీదకు తీసుకువచ్చి పదార్థ పరివర్తనకు సహకరించమంటున్నారు ఆయన. చూసారా? ఇలా గందరగోళంగా మనుషుల అప్పుడు అంటే అర్థం ఏంటి? మన అరిషడ్ వర్గాలను కూడా మధ్య మాత్రంగా ఉంచుకోవాలి. అంటే మీడియం లెవెల్. అరిషడ్ వర్గాలు అన్నిటిని వదిలేయమని చెప్పరు. అలా జరగదు. అది అరిషడ్ వర్గాన్ని అధిగమించడం అంటే అదే మాటలు కావది. ఇంకా అది మానవ జన్మకే తప్పదు. సో వాటన్నిటినీ కూడాను మధ్య మార్గంలో పెట్టుకుంటూ ఈ ఈ విపరీతాలన్నిటినీ కూడా పరివర్తన చెందించమంటున్నారు. ఎక్కడ? పైనున్న ఆ కాముగా ఉన్న శక్తులు తీసుకుని ఎమోషన్స్తో ఎక్కువగా కలత చెందుతూ ఉంటారు.
మీరు పూర్ణాత్మగా మారాలంటే మీ మనోవికారాలను నిశ్శబ్దంగా ఉంచడాన్ని నేర్చుకోవాలి చెప్తున్నారు. బలమైన, బరువైన ఈ ఎమోషన్స్ ప్రశాంతమైన మీ కేంద్ర మధ్య భాగంలో ఉండి, కేంద్ర మధ్య భాగంలో నుండి మిమ్మల్ని లాగివేసి, మీ పూర్ణాత్మ యొక్క నిశ్శబ్దమైన మాటలను కూడా వినకుండా చేస్తాయి. అది. ఈ బలమైన, బరువైన ఎమోషన్స్ ఈ ప్రశాంతంగా మన కేంద్ర మధ్య భాగం నుండి మనల్ని లాగేస్తుందంట. అంటే మనల్ని ఫోకస్ చేయనివ్వదు. పూర్ణాత్మ యొక్క మాటలు ఇన్నర్ వాయిస్. ఆ ఇన్నర్ వాయిస్‌ని విననివ్వవు అంటున్నారు. ఎల్లప్పుడూ మీరు నిశ్శబ్దంగా, మధ్యస్థంగా ఇప్పుడు నేను ఇందాక మధ్య మార్గం అని మాట్లాడాను కదా! ఇక్కడ చెప్తున్నారు మధ్యస్థంగా. సేమ్ థింగ్. ఎల్లప్పుడూ మీరు నిశ్శబ్దంగా, మధ్యస్థంగా సమతా స్థితిలో ఉంటే మీ జీవితం ఎలా ఉంటుందో ఊహించగలరా? ఏ పని మీరు చేసుకోవడానికైనా బలమైన భావాలు తప్పకుండా ఉంటాయి గానీ, అవి కలత చెందించనివిగా ఏకస్వరం సమతాస్థితిని కలిగి ఉండాలి. అది. బరువైన ఎమోషన్స్ అనేవి ఉంటే ఉండొచ్చు. కానీ, మనల్ని బెంబేలెత్తించే విధంగా ఉండకూడదవి. నువ్వు బరువైన ఎమోషన్సు, ఎక్కువ ఎమోషన్సు, బలమైన భావాలు, ఎక్కువ ఎమోషన్స్ కాదు. బలమైన భావాలనేవి ఉంటాయి తప్పకుండా. కానీ, అవి నిన్ను కలత చెందించేవిగా, నీ సమతా స్థితిని పోగొట్టే విధంగా ఉండకూడదు అని చెప్పేసి అంటున్నారు. అంటే అలా 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 ఉండకూడదంటే మనం ఏం చేయాలి? మధ్యస్థంగా ఉండాలి. లేదా ఒక మధ్య మార్గంలో ఉండాలి. ఇప్పుడు చూడండి ఎర్ర లైటు, గ్రీన్ లైట్‌కి మధ్యలో యెల్లో లైట్ ఉంటుంది. రైట్? మన ట్రాఫిక్ సిగ్నల్స్‌లో. అక్కడ ఉండాలి. ఆ యెల్లో లైట్ దగ్గర ఉండాలి. అది వద్దు, ఇది వద్దు. అక్కడ ఆ యెల్లో లైట్‌ని గుర్తుపెట్టుకొని అక్కడ ఉండాలి మన ఎమోషన్స్ అన్నీ కూడాను. ఇతరులతో ఏంటి, మనతో మనకేంటి, జనాలతో ఏంటి, లేకపోతే మనం ఇంకేమేమి పనులు చేస్తున్నామో వాటితో ఏంటి, ఏది బైండింగ్ ఉండకూడదనమాట. ఏది కూడా రియాక్ట్ కాకూడదు. అది. నీ ఎమోషన్స్ మిమ్మల్ని ఆకాశంలోనికి, కాలంలోనికి నెడతాయి. మనం గనక అవన్నీ పట్టించుకోకుండా విపరీతంగా మనం గనక ఎమోషన్స్‌ని ఇది చేస్తుండేటప్పుడు ఏం అవుద్దట, అది కాలంలోనికి నెడతాయి. అంటే ఇంకా మన కాల ప్రవాహంలో కొట్టుకుపోతాం. ఆలోచనలు అమలులోనికి రావడానికి మనోవికారాలు ఇంధనంగా ఉపయోగపడతాయి. అయితే ఏంటి? ఇది ఒక ఫ్యూయల్ లాగా ఉపయోగపడతాయి. అంటే ఆలోచనలు రాకూడదని కాదు. రావచ్చు. ఎమోషన్స్ అనేవి ఉండాలి. అవి ఎలా ఉండాలి? మనకొక ఇంధనంలా వాడుకోవాలి మనం. ఇప్పుడు చూడండి ఒక ఇంజిను బొగ్గు ఇంజిన్ ఉంది. ఆ బొగ్గు ఉంటేనే గాని ఇంజిన్ వెళ్ళదు. ఆ బొగ్గు వెయ్యాలి. ఆ బొగ్గు మండాలి. ఆ మండితేనే అది ఇంధనము అది ఇంధనమయ్యి రైలు ముందుకెళ్తుంది. కాబట్టి ఆ మండే ఎమోషన్ ఉండాలి మనకి. అది ఎంతవరకు ఉండాలి? బండి ముందుకు సాగేంత వరకే ఉండాలి. అంతేగాని ఆ బండి పట్టాలు తప్పే విధంగా లేకపోతే ఆ విధంగా అటువంటి ఎమోషన్ ఉండకూడదు. అది చెప్తున్నారిక్కడ. మనకి మనోవికారాలనేవి వికారము అంటే ఇక్కడ ఇంకోలా తీసుకోకూడదు. అరిషడ్ వర్గాలంటే బావుండేది. అరిషడ్ వర్గాలనేవి మనకి ఇంధనంగా ఉపయోగపడాలే తప్ప, మనల్ని కాలంలో ప్రవాహంలో కొట్టుమిట్టాడి మనల్ని కొట్టుకుపోయే విధంగా చేయకూడదు. ఏదైనా మీరు కుంటున్నట్లయితే అవి మీ భావాల ద్వారా మీ జీవితంలోకి తేలిగ్గా వస్తాయి. ఎ ఇలా మన మధ్య మార్గంగా ఉంటే. మనం ఏం కోరుకుంటే అది మన దారిలోకొస్తాయి. ఏదైనా మీకు కావాలనుకుంటున్నప్పుడు దాన్ని సృష్టించక ముందే మీకు ఆ భావాలు కలగాలి. ఇది ఎలా ఉండాలి అంటున్నారంటే, ఏదైనా మనకు కోరుకోవాలంటే మనం ముందుగానే దానిని ఇంకా అది సృష్టించబడక ముందే మనం ఆ భావాల్ని కలిగి ఉండాలి. అంటే ఇక్కడ ఏం చెప్తుంటే సృజనాత్మకత గురించి చెప్తున్నారు. అంటే మనం ఏదైనా మనకు కావాలి అనుకుంటే ముందు మనం సృష్టించుకోవాలి మానసికంగా. అది మనం ఆల్రెడీ ఇంతకు మునుపు చాప్టర్స్‌లో మనం చెప్పుకున్నాం. ఏంటంటే సపోజ్ మనకేదైనా మంచి ఉద్యోగం కావాలంటే దాన్ని ఊహించుకోవడము. దాని గురించేమో సృష్టించుకోవడము. మనకేదైనా కావాలంటే ముందుగా సృష్టించుకోవడము. దాని గురించి ఆలోచించి ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఆ ఊహాశక్తిని మనం ఆ విధంగా వాడాలని మనం ఆల్రెడీ పాత చాప్టర్స్‌లో చదువుకున్నాం. ఇక్కడ కూడా అదే చెప్తున్నారనమాట. మీరు ఏదైనా సృష్టించాలనుకున్నప్పుడు సమతా స్థితిలో లేని ఎమోషన్స్ ద్వారా కాకుండా సహేతుకమైన
సమతా స్థితిలో ఉన్న ఎమోషన్స్ ద్వారా పొందాలి. ఇదే అదే చెప్తున్నారు. సో, ఏదైనా సృష్టించాలనుకునేటప్పుడు సమతా స్థితిలో లేని ఎమోషన్స్ ద్వారా ఏమీ చెయ్యలేము. ఎలాంటి ఎమోషన్స్‌తో చేయగలము? సహేతుకమైన ఎమోషన్స్ సమతా స్థితిలో అంటే ఈక్విలిబ్రియం స్టేట్‌లో ఉంచగలిగే ఎమోషన్స్‌తో మాత్రమే మనము సృష్టి జరపగలమే తప్ప, బీభత్సం లేకపోతే భయానకమైన ఎమోషన్స్‌తో ఏమీ చేయలేము అనేసి చెప్తున్నారిక్కడ. సో, పూర్ణ ఆత్మ చెప్పేది వింటూ, దాని మార్గదర్శకత్వం ద్వారా నడుచుకోవటానికి పూర్ణాత్మలోనికి ప్రయాణించాలి. మనం అదే కదా చేస్తున్నాము సాధనలు కూడా. మన పూర్ణాత్మకు ఇది చెప్పింది మనం వినాలి అంటే, ముందు మన ఘోష మనం తగ్గించాలి. గోల గోల తగ్గించాలి. నంబర్ 1. ఆ గోల గోల ఎప్పుడు తగ్గిస్తాము? గోల గోల ఎక్కడి నుంచి ఉంటాయి? ప్రతి శరీరానికి ఉంటాయి. మన 7 శరీరాలుంటే, ప్రతి ఒక్క శరీరానికి ఆ గోల ఉంటుంది. ఎందుకంటే ప్రతి శరీరము ఇట్ హాస్ ఇట్స్ ఓన్ కాన్షియస్‌నెస్. సో, మనము విశ్రాంతినిచ్చుకోవాలి మొట్టమొదట ఈ ఫిజికల్ బాడీకి. ఆ సాధనలో మనం తప్పకుండా ఇది చేసి తీరాలి. ఆ విశ్రాంతిని ఇచ్చినప్పుడే సమతా స్థితికి రాగలదు 7 శరీరాలు కూడా. అప్పుడే మన కాన్షియస్‌నెస్‌ని మనం పెంచుకోగలము. పూర్ణాత్మతో కనెక్ట్ చేసుకోగలము. ఓకే. మొన్న సుశీల గారు చెప్తున్నారు ఫోన్‌లో నాకు. ఏం చెప్తున్నారంటే, తనకు పింక్ కలర్‌ని చాలా దూరం వరకు చూసారట. మొన్న చేస్తున్న అధిక ప్రకంపనలు గురించి మనం చేస్తున్న సాధనలో. ఆ పింక్ అనేది ఏంటంటే, అవతల రెడ్ కాదు, అలాగని వైట్ కాదు పింక్. ఆ పింక్ అనేది అంటే సృజనాత్మకతకు ఇండికేషన్ ఆ కలరు. ఫర్ వెరీ లాంగ్‌గా చూసారు. తన కాన్షియస్‌నెస్ ఆ విధంగా పెంచుకుంటున్నప్పుడు, ఆ సాధన చేస్తుండేటప్పుడు. సో, అది చాలా మంచి సింప్టమ్ అది. అంటే ఏంటి? మనం ఇంతకు మునుపే చెప్పుకున్నాం పాత చాప్టర్స్‌లో సృజనాత్మకత, ఊహాశక్తి, ఇచ్ఛాశక్తి. ఈ 3 కూడా పూర్ణాత్మ యొక్క లక్షణాలు. ఆ మూడింటిని మనం సాధనలో పెట్టుకోవాలి. ఆ ఒక్కొక్క దాని గురించి మనం చాలా ఎలాబొరేటెడ్‌గా కూడా చెప్పుకున్నాం. పాత వీడియోస్ మళ్ళీ వెయ్యండి. వాటిని ఏ విధంగా గుర్తించాలి? దాన్ని ఏ విధంగా మనము సాధన చేయాలి అన్న విషయాలని. సో, అట్లాగా ఇక్కడ అదే చెప్తున్నారు. మార్గదర్శకత్వం ద్వారా పూర్ణాత్మ యొక్క లక్షణాలు మనకు రావాలి. పూర్ణాత్మతో మనం కలిసి పని చేయాలి అంటే, ఆ పూర్ణాత్మలోనికి మనం ప్రయాణించాలి. ఎప్పుడైతే మీ ఎమోషన్స్ నిశ్శబ్దంగా ఉంటాయో, అప్పుడు పూర్ణాత్మ యొక్క సమాచారాన్ని మీ మేధస్సు ద్వారా వింటూ పాటించినట్లయితే, మీ జీవితం చాలా మెత్తగా సాగుతుందనడం గమనిస్తారు. అది. చూసారా? సో, పూర్ణాత్మ యొక్క రహస్య సమాచారాన్ని, మార్గదర్శకత్వాన్ని పాటించినట్లయితే, పరిస్థితులు ఇంకా దారుణంగా పాటించకపోతే పరిస్థితులు ఇంకా దారుణంగా తయారవుతాయి. పరిస్థితులను ఇంకా బలంగా కలత చెందే ఎమోషన్స్‌తో సృష్టించుకునే అవకాశం ఉంది అట. పూర్ణాత్మతో మనం కనెక్ట్ అయ్యి, వారి యొక్క డైరెక్షన్స్‌ని గనక మనం తీసుకోకపోతే ఏమవుతుంది? పరిస్థితులు దారుణంగా తయారవ్వడము, ఆ పరిస్థితులను బట్టి మన ఎమోషన్స్ కూడా బలంగా తయారవుతాయి. అంతే కదా! ఆ పరిస్థితి సరిగ్గా లేనప్పుడు మనం అదే నిజం అనుకుని దానికి రియాక్ట్ అవుతూ, బైండ్ అవుతూ ఇంకా ఇంకా ఏడవడము, అరవడము లేతే ఇంకేదో చేస్తూ ఉంటాం గదా! లేదా పిచ్చోళ్ళలా కొట్టుకోవడము, ఎవరు మాట వినటం లేదు. ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో, ఈ కలత చెందే ఎమోషన్స్‌తో మనము అవే సృష్టించుకుంటూ ఉంటామట. ఎంత దయనీయం గదా! సో, బలమైన, తీవ్రమైన ఎమోషన్స్ సంభవించటం అనేది పూర్ణాత్మ యొక్క దారిని, మార్గదర్శకత్వాన్ని పాటించటం లేదు అనటానికి గుర్తు. కొంతమంది పాపం సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఆ బలీయమైన ఎమోషన్స్‌కి ఇదయ్యి, ఆ బుర్ర ఇంకా బ్లాంక్ అయిపోయి, వాళ్ళు సూసైడ్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఎంత దయనీయం ఇది. సో, మీరు పూర్ణాత్మకు దూరమయ్యే కొద్దీ బలంగా కలత చెందే ఎమోషన్స్‌తో పరిస్థితులు బాధాకరంగా తయారవుతాయి. చూసారా? కొంతమంది పిచ్చివాళ్ళయిపోతారు పాపం. ఉదాహరణకు ఇక్కడ ఒక కేస్ స్టడీ చెప్తున్నారు చూడండి. ఒకాయనకు ఉద్యోగం మారవలసిన అవసరముందని చెప్పే చెప్పే ఆలోచన వస్తుండేవట. ఓకే. ఒక ఆయనకట ప్రేరణ కలుగుతూ ఉండేదట. ఎట్లాగా? అతనికి ఉద్యోగం మారే అవసరం ఏదో ఉంది అనేసి. సో, దీని గురించి అతను ఏ శ్రద్ధ తీసుకోలేదు. అయినా పని చేయటం ఇష్టం లేని విధంగా నిరోధించేలా భావాలు వెంటాడుతున్నాయంట. ఎందుకంటే పట్టించుకోలేదు. పట్టించుకోకపోయేసరికి లోపలున్న శ ఆత్మలు
లేదంటే 7 శరీరాలు కదా! శరీరం అనుకోండి, బాడీస్ అనుకోండి, సోల్స్ అనుకోండి, ఏదైనా గాని. అవి నిరోధించడం మొదలుపెట్టాయి. ఎందుకంటే ఇతను పట్టించుకోవట్లేదు కదా! అతన్ని విసుగ్గా, విశ్రాంతి లేనట్లుగా ఇవన్నీ కూడా జరుగుతుందన్నమాట. అతనికి సింప్టమ్స్ వస్తున్నాయి. సో, ఇండికేషన్స్ అన్నమాట. అప్పటికి కూడా అతను ఏ విధంగాను స్పందించలేదు. తీవ్రమైన భావాలతో ఆ ఉద్యోగాన్ని ఇష్టపడలేకపోతున్నాడు. జలుబు చేయటం, ఆరోగ్యం క్షీణించడం మూలంగా ఇంటి దగ్గర ఉండవలసి వస్తూ ఉండేది. అంటే ఆరోగ్యం అంటే దేహం మీద తీసుకొచ్చేసింది. ఆయన లోపల నుంచి వస్తున్న ఇండికేషన్స్ అతను పట్టించుకోకపోవడంతో ఏకంగా అతను సిక్ అవ్వడం మొదలుపెట్టాడు. అందువలన ఒకరోజు ఉద్యోగం నుండి ఫైనల్‌గా తీసివేయబడ్డాడు. ఎందుకు సరిగ్గా పని చేయట్లేదు, ఎప్పుడు సిక్ అంటున్నాడని ఏదో ఒక ఇది పెట్టుకొని తీసేసారట. అతడు వెంటనే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేశాడు. ఆశ్చర్యంగా అతనికి ఒక మంచి ఉద్యోగం వచ్చింది. మొదట వచ్చిన మార్గాన్ని పాటించినట్లయితే పరిస్థితిని చాలా తేలిగ్గా మొదట్లోనే వచ్చిన మార్గాన్ని సరిగ్గా పాటించినట్లయితే పరిస్థితి తేలిగ్గా ఉండేది అని పశ్చాత్తాపంతో ఆలోచించాడు. అందువలన ఆ తర్వాత అతనికి కలత చెందే వికారాలు ఇక సంభవించలేదు. చూసారా, ఉద్యోగం మారిపోయాడు, కొత్త ఉద్యోగం వచ్చేసరికి అతనికొచ్చిన సింప్టమ్స్ అన్నీ కూడా తగ్గిపోయినాయంట. అరెరే! ఇదేదో ముందే నేను జాగ్రత్తగా ఇచ్చేసుకొని ఉండుంటే ఇవన్నీ పడకపోయేవాడిని కదా! అనేసి అప్పుడు రియలైజ్ అయ్యాడు. సో, లోపల నుండి వచ్చే సమాచారాన్ని అనుసరించడం ద్వారా చిన్న తేలికపాటి మార్పుల ద్వారా సంతోషంగా ఎదగవచ్చు. అప్పుడు ఏ విషయమైనా సమాన స్థితి దాటకుండా సమతా స్థితి దాటకుండా ఉంటుంది. బలమైన, తీవ్రమైన భావాలు లేకుండా పరిస్థితి సృష్టించబడుతుంది. లేకపోతే రద్దా పొద్దు గోల, ఇంకా అది, ఇది ఇవన్నీ జరిగి ఫైనల్‌గా అది జరుగుతుంది. సో, అలా కాకుండా ముందుగానే మనం గమనించి జాగ్రత్త పడితే గనక ఈ గోల ఉండదనమాట. దేని గురించైనా నెగెటివ్ భావాలు వస్తున్నట్లయితే మీ పూర్ణాత్మను దానికి సంబంధించిన మార్గాన్ని చూపించమని అడగాలి. చూసారా? ఎప్పుడు అడగగలము? ఈ పూర్ణాత్మతో మనం కనెక్ట్ అవ్వడం సాధన చేసినప్పుడు మనం అడగంగానే ఏదైనా పని చేసుకోవడం. ఇప్పుడు మనమైనా అంతే కదా! ఎప్పుడు మనం కొంచెం టచ్‌లో ఉంటేనే కదా ఎవరైనా కొంచెం హెల్ప్ చేయడానికి వస్తారు. ఎప్పుడు ఏ టచ్‌లో లేకుండా ఎవ్వరిని హలో, హాయ్ అని పలకరించకుండా సడెన్‌గా మనకు అవసరం ఉండి ఆడొచ్చి మన పని చేయాలి, వాడొచ్చి మనకి హెల్ప్ చేయాలంటే అలా కుదురుతుందా? కుదరదు. అలాగే పూర్ణాత్మతో కూడా. మనం పూర్ణాత్మతోటి ర్యాపో పెంచుకుంటేనే కదా! జస్ట్ లైక్ నైబర్స్. అప్పుడప్పుడు ఏదో పుట్టినరోజులకో, వాటికో, వీటికో వాళ్ళని పిలుస్తూ ఉండాలి. వాళ్ళు కూడా మనల్ని పిలుస్తారు. ఏదో రండి, అట్లా రండి, టీ తాగుదాం, కాఫీ తాగుదాం అని పిలుస్తుండాలి. లేకపోతే పదండి అలా నడుచుకొని వెళ్దాం అని పిలవాలి. వెళ్తాం. అలా మనం ఒకటి, 2 సార్లు పిలిస్తే వాళ్ళు మనల్ని పిలుస్తారు. ఒక ర్యాపో పెరుగుతుంది. అలాగే పూర్ణాత్మతో కూడా. లేతే అవి ఏమి చేయకుండా సడెన్‌గా మాకు హెల్ప్ చేయండి అంటే ఎవరొస్తారు? ఎవ్వరు రారు. అలాగే పూర్ణాత్మతో కూడా మనము ర్యాపో పెంచుకోవాలి. సో, ప్రతి నెగెటివ్ ఎమోషన్ మీకు ఒక గుర్తుని చూపిస్తుంది. అదే పూర్ణాత్మ సందేశాన్ని ఇవ్వబోతుందని ఇప్పుడు మీరు అటెన్షన్ పే చేయవలసిన అవసరం ఉంది. అది. ప్రతి నెగెటివ్ ఎమోషన్‌కి ఒక ఇండికేషన్ వస్తుందట. సో, ఆ ఇండికేషన్ ఏంటి? పూర్ణాత్మ ఇస్తున్న సందేశమే అంటున్నారు. మీరు సమాచారాన్ని విన్న తర్వాత పరిస్థితులు చేయి దాటిపోకుండా పూర్ణాత్మ చెప్పిన విధంగా పరిస్థితిని మార్చుకోవచ్చు. అప్పుడే గనక రియలైజ్ అయిపోతాయి. నెగెటివ్ ఎమోషన్స్ కలిగినప్పుడు ఆగి మీ పూర్ణాత్మను అడగండి. సమాధానం ఏమిటి అని. నా జీవితానికి సంబంధించి నాకు ఏమి అవసరము అని అడగచ్చట. లేక ఏమైనా తేడా ఉందా? త్వరగా కోపం వచ్చేటప్పుడు లేక నెగెటివ్ భావాలు కలిగినప్పుడు నిలకడగా ఉండి వినాలి. ఏ విషయానికి సంబంధించి నెగెటివ్ భావాలు ఎక్కువగా వస్తున్నాయో గమనించాలి. ఒక్క క్షణం ఆగి ఆ విషయానికి సంబంధించిన సమాచారాన్ని అడగండి. అడిగితే చెప్తారు. ఎలా అడగాలి అంటే మనం ఎప్పుడు లోపల కనెక్ట్ అయ్యి ఉండాలి. అది. ఎంతో పరివర్తనం చెందిన మాస్టర్స్‌ని కూడా ఎమోషన్స్ వదిలిపెట్టవు. చూసారా? మాస్టర్స్‌ని కూడా ఎమోషన్స్ వదిలిపెట్టవు. అందరూ మనుషులే గదా! ఎమోషన్స్ మానవుల అనుభవాల్లో ఒక భాగం. అయినప్పటికీ మాస్టర్స్‌కి వచ్చే ఎమోషన్స్ ప్రశాంతంగా సమతా స్థితిని కలిగి ఉండి, వారి చుట్టూ ఏమి ఏమి జరుగుతున్నా బాధ పెట్టవు. ఎందుకంటే వాళ్ళు ఇవన్నీ తెలుసుకొని ఉంటారు గాబట్టి, వాళ్ళు అలవోకగా వాటిని హ్యాండిల్ జేస్తారు. ఇవన్నీ తెలియని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు. గోల గోలగా ఉంటదనమాట లైఫు. ఏ విషయానికి సంబంధించైనా మాస్టర్ పూర్ణాత్మ గైడెన్స్ ద్వారా క్లారిటీని కలిగి ఉంటారు. మీరు మాస్టర్స్‌గా ఎంత ఎదిగినా,
ఎంతో కొంత కోపము, ఇరిటేషను ఉండటం గమనిస్తారు. ఉంటాయి. ఎందుకుండవు? మనుషులమే గదా! అందరము. అయితే మాస్టర్స్‌గా మీరు వాటిని అప్పటికప్పుడే ఎలా ప్రాసెసింగ్ చేయాలో తెలుసుకుంటారది. ఇవన్నీ చదివి, చేసి సాధనలు చేస్తే, మనకు వెంటనే ఎలా ప్రాసెసింగ్‌లో పెట్టాలో తెలిసిపోతుంది. మనం కామ్ అయిపోతాం. లేకపోతే మనం కూడా గోల గోల పెట్టుకుంటూ తిరుగుతాం అనమాట. నిలకడగా ఉండాలి. లేక వాటిని బయటకి వదిలేయాలి అది. ఏదైనా మనం నిలకడగా అంటే మధ్య మార్గంలో ఉంటూ దేనికి రియాక్ట్ కాకుండా ఉండాలి. లేదా వాటిని బయటకు వదిలేయాలి అనేసి చెబుతున్నారు. ఇదండి. మీలో పుట్టుకలతో వచ్చే ఎమోషన్స్ కాకుండా అనేక రకాల ఇతర ఎమోషన్స్ కూడా ఉంటాయి అన్నది నా మనం రేపు చెప్పుకుందాం. ఓకేనా? టైమ్ అయింది కదా! 8:30 అయింది. ఎగ్జాక్ట్‌లీ. ఆల్‌రైట్. థాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు దీనిపైన దీనికి రిలేటెడ్‌గా ఏదైనా మీకు ప్రశ్న ఉంటే అడగవచ్చు. లేదా పాత సాధనల యొక్క మీద ఏదైనా ప్రశ్న ఉన్నా అడగవచ్చు. ఏమైనా ప్రశ్నలున్నాయా? సరే అయితే ఏ ప్రశ్న లేకపోతే మనం ఇక్కడికి ఆపుదాం మరి. ఓకే. సో, నేను ఆ ఫ్లైయర్ పంపించాను చూడండి. టైమింగ్స్ మార్చాను నేను. ఆ టైమింగ్స్ ప్రకారము అమెరికాలో ఉన్నవాళ్ళు, అలాగే ఇండియాలో ఉన్నవాళ్ళు ప్లీజ్ కనెక్ట్. ఓకే. అంటే ఏ ఏ రోజుల్లో అయితే అందరూ వస్తున్నారో, ఏ రోజుల్లో అయితే చాలా తక్కువ మంది వస్తున్నారో దాన్ని బట్టి కూడా నేను ఆ రోజులు నేను ఇది చేశాను. సో, ప్లీజ్ ఫాలో దోస్ టైమింగ్స్. ఐ థింక్ ఈ టైమింగ్స్ అందరికి ఈజీగానే ఉంటుంది. ఇక్కడ వాళ్ళకి, అక్కడ వాళ్ళకి కూడా. ఆల్‌రైట్. థాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ మనం రేపు కలుద్దాం ఇదే టైంకి. ఓకే. ఆల్‌రైట్. థాంక్ యూ సో మచ్.